గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలోకి మునిగిపోయిందని, 12 లక్షల కోట్లు అప్పుల భారం ప్రజలపై పడిందని, ప్రతి నెల పెన్షన్లు జీతాలిచ్చేందుకు అప్పులు చేయాల్సి వచ్చిందేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అప్పులు తప్పని పరిస్థితి అని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని, డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి సాధ్యమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పటాన్ని రామకృష్ణ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమని, అన్ని రాజకీయ పార్టీలు ఒకే స్టాండ్ మీదుండి ప్రత్యేక హోదా సాధించాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి కామరెడ్డి బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, టి అన్నవరం తదితరులు పాల్గొన్నారు. మాటలు చెప్పి కడుపు నింపి డబుల్ ఇంజన్ సర్కార్ అని మాయ మాటలు మానండి. ఇవాళ రాష్ట్రము ఆర్థికంగా చిక్కుల్లో ఉంది, క్రైసిస్ ఎదుర్కొంటా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మన ఢిల్లీలో చెప్పారు. ఇవాళ 1వ తేదీ వస్తే జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, అప్పు పుడితే తప్ప డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, పక్క రాష్ట్రాలతో పోటీపడి మనం కూడా అభివృద్ధి కావాలంటే పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు అమలు చేయాలి. అందుకు ముందుకు రావాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ చాలా చోట్ల చూసాం. బీహార్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. వారంలో 7 బ్రిడ్జిలు కొట్టుకొని పోయినాయి. 7 బ్రిడ్జిలే కొట్టుకుపోయినాయి అక్కడ. డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడుందో, యూపీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. అభివృద్ధి ఏం జరిగిందో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఏమంటే మాటల ద్వారా వీలు కాదు. పైగా పురంధేశ్వర గారు అన్నారు 2047 కల్లా ఆర్థిక వ్యవస్థ 3వ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. దానికి 2047 అక్కర్లే, ప్రధానమంత్రి మోడీ అక్కర్లే. మనం ఎవరితో పోటీ పడాలి? వాళ్ళ ప్రపంచంలో చైనా దేశం కంటే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశము. చైనాతో మనం పోటీ పడాలి. కానీ ఇవాళ చైనాది $18 ట్రిలియన్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, మనం $3.6 ట్రిలియన్. మనం ఎక్కడున్నాం? చైనా ఎక్కడుంది? 1947లో భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1948లో చైనాలో విప్లవం జయప్రదమైంది. మరి ఇవాళ చైనా ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం? చైనాతో పోటీ పడండి, మాయ మాటలు మానండి.